దీపమును నా త్రోవకు వెలుగై ఉన్నది. చాలు. మీరు ఆలోచించగలిగితే మన కాళ్ళకు ఏ గాయము కాకుండా, ఒక మంచి మార్గంలో మనం నడవాలి అంటే ఆ మార్గము ఎత్తి పల్లాలుగా ఉంటుంది, కొన్ని ముళ్ళ కంపలతో ఉంటుంది, ఆ మార్గము కొంచెం రాళ్లతో నిండి ఉంటుంది. అయినా ఆ మార్గంలో క్షేమముగా మనం వెళ్ళాలంటే మన కాళ్ళకి భౌతికంగా చెప్పులు కానీ షూస్ కానీ మనకి అవసరం. అదే రీతిగా నిత్య జీవానికి మనం వెళ్ళాలి అని అంటే మన కాళ్ళకు ఏది అవసరం ఆలోచిద్దాం. భౌతికంగా ఒక చెడు మార్గములో, ఒక ముళ్ళకంచె కలిగిన మార్గంలో, అదే రీతిగా ఒక రాళ్ళ రొప్పలు కలిగినటువంటి మార్గంలో మనం నడిచేటప్పుడు మన కాలు జారకుండా, మన యొక్క కాలు జారి కింద పడిపోకుండా మనం చక్కగా షూస్ వాడుతూ ఉన్నాం. అయితే పరలోకం అనే గొప్ప స్థలం నుండి మనం జారిపోయి నిత్య నరకాగ్నిలోనికి వెళ్ళకుండా ఉండాలంటే మన పాదాలకు దేవుని వాక్యము ఎలా ఉండాలంటే దీపము వలె ఉండాలని దేవుడు మాటలు సెలవుస్తున్నాయి. ఎవరి వారి గట్టిగా దేవుడికి స్తోత్రం చేద్దాం. A light that shows the path. I should take the word of light. It guides me a step. అంటే దేవుడు మనం వేసే ప్రతి అడుగుని కూడా తన వాక్యం ద్వారా మనం ఏం చేస్తున్నాడంటే నడిపిస్తూ ఉన్నాడట. అంటే ఆ వాక్యము మనం ఏం చేస్తుందంటే గైడ్ చేస్తూ ఉంది. అంటే ఆ వాక్యము మనకి సలహా ఇస్తూ ఉంది, సూచన ఇస్తూ ఉంది. ఏమనంటే ఇది మంచి మార్గము కాదు, నువ్వు వెళ్ళే మార్గములో రొప్పలున్నాయి, నువ్వు వెళ్ళే మార్గములో ముళ్ళున్నాయి, నువ్వు వెళ్ళే మార్గంలో పాపం ఉంది. ఆ యొక్క పాపం నుంచి తప్పించబడాలంటే దేవుని వాక్యం అనే దీపము నీ త్రోవలకు ఏమై ఉండాలంటే వెలుగై ఉండాలి. భౌతిక సంబంధంగా నీ కాళ్ళను కాపాడుకోవడానికి వస్తువులు వాడుతున్నావు, మంచిదే. కానీ ఆత్మ సంబంధంగా నీ పాదాలు పరలోకములో ఉండాలంటే ఆ పాదాలకు దీపమై ఏముండాలంటే వాక్యమై ఉండాలి. ఆ పాదాలకు దీపం వాక్యమై ఉండగలిగితే నువ్వు వెళ్ళే ప్రతి స్థలము, ప్రతి మార్గము నా దేవుడు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉంచిపోతా ఉన్నాడు.